సింహం లాంటి మనిషి అయిన ఓసారి కొన్ని పరిస్థితులకు వెనక్కి అవుతాడు. అంత మాత్రాన అతనిలోన సత్తా తగ్గిందనేది కాదు. నిన్న కొన్ని రాజకీయ పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. నిన్నటి విషయానికి వస్తే టీడీపీ స్థాపించింది 1982 మార్చి 29 తారీఖు. ఈ 40 ఏళ్ళ గ్యాప్లో 6 సార్లు గెలిచింది. కానీ నిన్నటి విజయము వాళ్ళు కూడా అంత ఊహించి ఉండరు. అంత ప్రభంజనం అనేది మామూలు విషయం కాదు అది. కానీ ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. మరి ఎక్కడ పొరపాటు జరిగింది ఇందులో? జగన్ ఏమంటూ నిన్న ప్రెస్ మీట్లో ఏమంటున్నంటే, నేను విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చివరికి ఒక ఇడ్లీ షాప్ పెట్టుకుంటే కూడా వాళ్ళకు ఏదో ఆసరా పింఛనని చెప్పి, చేతి పింఛనని చెప్పి, అది ఇది అని చెప్పి నేను ఏదో రకంగా నేను గరీబులకు మన పథకాలు అందేటట్టు చేసిన, అయినా సరే ఇంత ఘోర ఓటమి ఏందనేది అర్థం కాకుండా ఉందని చెప్పి అంటున్నాడు. ఇక్కడ అదే పొరపాటు వచ్చింది. సంపద సృష్టించి సంపద వంచడంలో అర్థం ఉంది. అప్పులు చేసుకుంటా పథకాలు పంచడం అనే దాంట్లో అర్థం లేదు. అది ఏపీ ప్రజలు గ్రహించిండ్రు. అందుకొరకే వైసీపీ అంత ఘోర ఓటమి వాళ్ళు కట్టబెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన గెలిచిందే కాక ఆయన 20 మంది ఎమ్మెల్యేని కూడా గెలిపించుకున్నాడు. ఇది చాలా ఊరటనిచ్చే అంశము. జగన్మోహన్ రెడ్డి కూడా పథకాల మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద కూడా పెట్టకపోవడం కూడా ఒక కారణం. నేనైతే ఓడిపోతాడు అని చెప్పి అనుకున్నా, కనీసం ఒక 60-70 సీట్లను వస్తాయని చెప్పి అనుకున్నా. కానీ మరీ ఇంత 11 సీట్లుగా పరిమితమై కనీసం ఒక ప్రతిపక్ష అపోజిషన్ పార్టీకి ఎసరు అయితే అంత తేడా వస్తుందని చెప్పి అనుకోలేదు నేను. ఇక ఎన్డీఏ విషయానికి వస్తే 400 పార్ అనే నినాదంతో అది ఈసారి ఎలక్షన్లోకి రావడం జరిగింది. 400 పార్ ఏమో కానీ 300 పార్ అవడమే చాలా కష్టంగా అయిపోయింది. ఎవరు ఊహించిన విధంగా ఇండియా కూటమి చాలా పుంజుకొని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ ఊహల కూడా అందనంతగా ఎక్కడ చూసినా చాలా లీడింగ్లో అనిపించింది. ముఖ్యంగా ఎన్డీఏను దెబ్బతీసిన రాష్ట్రాలు 4 ఉన్నాయి. యూపీ, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర. వాస్తవానికి యూపీలో మ్యాక్సిమం 70 సీట్లను వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ 36 సీట్లకే పరిమితం అయిపోయారు. ఇక మహారాష్ట్రలో 2019 ఎలక్షన్లో 41 సీట్లు సాధించగా ఈసారి మాత్రం కేవలం 17 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. బెంగాల్లో టీఎంసీ దెబ్బకు 12 సీట్లకు మూట చదురుకుంది. మ్యాక్సిమం 340-350 సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నా నేను కూడా. కానీ 300 లోపే సీట్లు రావడం అనేది ఒకంత ఆశ్చర్యం కలిగించింది. ఇండియా కూటమి కూడా బాగా పుంజుకోవడము అది కూడా ఆశ్చర్యం అనిపించింది. 150-160 అలా వస్తాయని చెప్పి అనుకున్న ఇండియా కూటమికి, కానీ బాగానే గుంజుకుంది. ఇక మన కేసీఆర్ విషయానికి వస్తే ఈసారైన ఎంపీ ఎలక్షన్లలో 3-4 ఎంపీ సీట్లు సాధించి క్యాడర్లో సరికొత్త ఉత్సాహం నింపాలని చెప్పి అనుకున్నాడు. కానీ అసలుకే మోసం వచ్చింది. ఆ బాధ్యతలు కూడా అక్కడ చేవేలే కానీ, ఇక్కడ మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కానీ ఆ బాధ్యతలు కేటీఆర్ కూడా అప్పగించాడు. కేటీఆర్ కూడా బాగానే తిప్పలబడ్డాడు. కానీ మరి అనుకున్నంత స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేవు. ఇది ఓ రకంగా ఆ పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగించనేది మనం చెప్పుకోవచ్చు. అందుకొరకే ఎంత పెద్ద సింహానికైనా సరే, సింహం లాంటి మనిషికైనా సరే గడ్డుపసులు తప్పవు. పెద్ద పెద్ద మనుషులకే అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మలాంటి సామాన్య వ్యక్తులకు ఎదురు కావడంలో తప్పులేదు.